దాదాపు 2025 ఐపీఎల్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. కానీ ఈ సమయంలో కూడా ఆటగాళ్ల భర్తీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోకి ఒక ఆటగాన్ని చేర్చుకుంది. ఈ సీజన్ మిగిలిన మ్యాచ్ల కోసం విదర్భ ఆల్రౌండర్ హర్షద్ దుబే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరాడు. గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో 22 ఏళ్ల హర్షద్ దుబేను జట్టులోకి తీసుకున్నారు. దుబేను హైదరాబాద్ జట్టు 30 లక్షలకు తీసుకుంది. అయితే అతన్ని ప్లేయింగ్ 11 లోకి ఆడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే వరుస ఓటములతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల టేబుల్లో చివరి 9వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీపై ఈ రోజు మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో నిలుస్తుంది, లేదంటే ఎలిమినేట్ అవుతుంది. అందుకే చావో రేవో లాంటి ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 ఢిల్లీపై ఉప్పల్లో తలపడనుంది ఎస్ఆర్హెచ్. ఇకపోతే హర్షద్ దుబే దేశవాళీ క్రికెట్ లో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు అతను 16 టీ20లు, 20 లిస్ట్ ఏ, 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో మొత్తం 127 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు 941 పరుగులు చేశాడు. గత సీజన్ లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుబే 6 మ్యాచ్ల్లో 7.50 ఎకనామీ రేటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే రంజీ ట్రోఫీలో ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్షద్ దుబే ఇటీవల రికార్డు సృష్టించాడు. 10 మ్యాచ్ల్లో 2.66 ఎకనామీ రేటుతో 69 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగానే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అతన్ని జట్టులోకి తీసుకుంది.